సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి? అహం. సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి? పొగరు. సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి? తెలిసి తెలిసి తప్పులు చేయడం. సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి? దేవుడంటే లెక్క లేకపోవడం. సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి? దేవుని సేవకులంటే విలువ లేకపోవడం. సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి? అసూయ. ఎదుటివాని యొక్క అభివృద్ధిని, బాగును చూడలేకపోవడం. సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి? కోపం. సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి? కృతజ్ఞత లేని స్థితి. సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి? తాను తప్పు చేస్తున్నాను అని తెలిసి కూడా ఆ తప్పును సరిచేసుకోలేకపోవడం. సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి? తాను పాపము చేసి కూడా ఆ పాపము నిమిత్తం పశ్చాత్తాప పడకపోవడం. సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి? తన చుట్టూ తనను ప్రేమించే వారిని కూడా శత్రువులుగా చేసుకోవడం. సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి? తన కుటుంబంలో ఉన్న వారిని కూడా ప్రేమించలేకపోవడం, గౌరవించలేకపోవడం. సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి? పరాక్రమశాలి అయినటువంటి దావీదును దూరం చేసుకోవడం, ప్రవక్త అయినటువంటి సమూయేలుకు దూరం కావడం. సౌలు నశించి నాశనం కావడానికి కారణం ఏమిటి? తనను పిలిచి పదవినిచ్చిన ప్రభువునే దూరం చేసుకోవడం. ఈరోజు ఏ పాయింట్స్ అయితే నేను చెప్పుకుంటూ వచ్చానో అందులో ఏ ఒక్కటి నీలో ఉన్నా నిన్ను సౌలు మార్గంలోనే తీసుకెళ్తుంది. సౌలు బహు గర్విష్టి. మనలో ఎవరైనా గర్వం గలవారు ఉన్నారా? జాగ్రత్త. నీ గర్వము నిన్ను నాశనం చేస్తుంది. సౌలు పొందుకున్న స్థితి దేవుడిచ్చిందే. రుణపడి కష్టపడి దాన్ని కాపాడుకుంటే బాగుండేది. కానీ ఒకవైపు రుణపడి లేడు, కష్టపడి ఉండలేదు, పైపెచ్చుకు దాన్ని భోగంగా భావించాడు. ఆఖరికి నాశనం అయిపోయాడు. కానీ దావీదు తండ్రి తనకిచ్చిన పని చేసుకుంటూ ఎండనక వాననక ఆ గొర్రెలను కాసుకుంటూ ఉండేవాడు. కష్టజీవి. కాబట్టి అంటాడు, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను రాజును చేశావే, ఏ పాటి వాడిని. తనెప్పుడూ మర్చిపోలేదని తన స్థితి ఏమిటో మర్చిపోకండి. ఏ పెట్టెతో ఈ పట్టణానికి వచ్చారో మర్చిపోకండి. ఏ జత బట్టలతో, ఒక చీరతో ఈ పట్టణానికి వచ్చారో మర్చిపోకండి. ఏ ఖాళీ నడకతో మనం వచ్చామో మర్చిపోకండి. ఏ డొక్కు సైకిల్ మీద తిరిగామో మర్చిపోకండి. ఏ చిన్న గదిలో ఉన్నామో మర్చిపోకండి. నీ గతిని, నీ స్థితిని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? నీ చుట్టూ ఉన్నవారికి అప్పుడప్పుడు చెప్తూ ఉండు. నీ చుట్టూ ఉన్నవారికి అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉండు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. సౌలు ఎప్పుడూ కూడా తన స్థితిని తాను జ్ఞాపకం పెట్టుకోలేకపోయాడు. ఫలితంగా దేవునికి దూరం అయిపోయాడు. ఆఖరికి దరిద్రునిగా తను చంపేసుకున్నాడు.